అలసంద గారెలు మీ వైపు ఎంత ఫేమసో తెలియదు, కానీ మా వైపు అయితే ఇవి మేము చాలా బాగా వేసుకుంటామండి. ఇవైతే మనకి తెల్ల అలసందలు ఉంటాయి, ఇంకా ఎర్రవి కూడా ఉంటాయి. నా దగ్గర అయితే ఎర్ర అలసందలు ఉన్నాయి. నేను నైట్ అంతా నానబెట్టేసుకున్నాను. మీకు కావాల్సిన తీసుకుని నానబెట్టేసుకోండి. అందులో 2 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, సాల్ట్ వేసుకుని అస్సలు వాటర్ వేయకుండా ఇలా గ్రైండ్ చేసుకోండి. మనకి గారె వచ్చే వరకు కన్సిస్టెన్సీ అలా రావాలి. నెక్స్ట్ ఇందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, జీలకర్ర వేసుకుని మొత్తం కలిపేసుకోండి. ఆ తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని చిన్నగా పల్చగా చేసుకొని గారెలు వేసుకోండి. క్రిస్పీగా వేగితేనే చాలా టేస్ట్ ఉంటాయి. అలసందలు నైట్ అంతా నానబెట్టుకుంటాం కదండి, మనకు అసలు వాటరే అవసరం ఉండదు. ఆ అలసందలు నానుంటాయి కాబట్టి త్వరగా గ్రైండ్ అయిపోతాయి అనమాట. ఇవి అల్లం చట్నీతో చాలా బాగుంటాయండి. అసలు నాటుకోడి అలసందల కర్రీ అయితే బెస్ట్ కాంబినేషన్. నెక్స్ట్ అయితే మీకు అది చేసి చూపించేస్తాను. ఇవి సాస్తో నంచుకున్నా చాలా టేస్టీగా ఉంటాయండి. అసలు సూపర్ క్రిస్పీగా, సూపర్ టేస్టీగా ఉన్నాయి. ఖచ్చితంగా మీరు మాత్రం ట్రై చేసేయండి. సేమ్ ప్రాసెస్ తెల్ల అలసందలు కూడా ఇదే ప్రాసెస్ అండి. రెండు చాలా బాగుంటాయి. నచ్చితే లైక్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దే. బాయ్ బాయ్.